హలో అండి, వెల్కమ్ టు మై ట్రావెల్ మినీ వ్లాగ్. ఈ రోజు అయితే మేము భీమవరం నుంచి అన్నవరం వెళ్ళబోతున్నాం అనమాట. మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యి ఇంకా ఈవినింగ్ కల్లా రీచ్ అవుదామని అయితే ప్లాన్. కాకపోతే బస్ టికెట్స్ అట్లా ఏం బుక్ చేసుకోలేదు. నార్మల్ ఆర్టీసీకి వెళ్దాం అనుకుంటున్నాము. పల్లెవెలుగు బస్సులు ఉంటాయి కదా, భీమవరం నుంచి రాజమండ్రి వెళ్ళి ఇంకా అక్కడ ఆగి లంచ్ చేసుకుని ప్రశాంతంగా మళ్ళీ అక్కడి నుంచి అన్నవరం వెళ్దాం అనుకుంటున్నాము. సో అందుకనే చేతన్ మార్నింగ్ లేచి ఇలా మంచిగా రెడీ అయిపోయాడు అనమాట. ఒక కంఫర్టబుల్ కార్డ్ సెట్ వేసుకుని ట్రాలీ పట్టుకుని మంచిగా ఎంజాయ్మెంట్తో స్టార్ట్ అయ్యాడు. వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. జర్నీ అంతా కూడా బాగానే కోఆపరేట్ చేశాడు. సో నేను కూడా ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. ఈ డ్రెస్ వచ్చేసి నేనైతే ట్రెండ్స్లో తీసుకున్నాను అనమాట. ఈ టాప్ ఆఫర్లో ఉన్నప్పుడు. సో ఇంకా జర్నీ అయితే భీమవరం బస్ స్టాప్ నుంచి స్టార్ట్ అయింది. మా బైక్ వేసుకునే వచ్చాము ఇక్కడ వరకు. మా హస్బెండ్ ఇంకా బైక్ పార్క్ చేసేసారు. ఆ తర్వాత ఇంక వెంటనే రాజమండ్రి బస్ కూడా వచ్చిందనమాట. మేము వచ్చిన ఒక 10 minutesకి. ఇంకా బస్ కూడా స్పేషియస్గా ఉంది, పెద్దగా క్రౌడ్ కూడా లేరు, ప్రశాంతంగానే జరిగింది. అండ్ బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి 125 రూపీస్ అనమాట. నేను ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు కాబట్టి నాకు కూడా కొంచెం ఎక్కువ కాస్ట్ అని అనిపించింది. ఇంతకుముందు నార్మల్ ఆర్టీసీ అంటే 40-50 రూపీస్ ఆ మాత్రమే అనుకునేదాన్ని. బట్ 125 రూపీస్ అంటే ఇంత కాస్ట్ ఎప్పుడు పెరిగింది అనిపించింది. బట్ రేట్స్ అన్ని కూడా అలానే పెరిగిపోయాయండి. ఇంకా అందుకనే కాస్ట్ కూడా పెరిగి ఉండొచ్చు. సో ఫైనల్లీ రాజమండ్రి రీచ్ అయ్యేసరికి 12 o'clock అయింది. ఫుల్ బ్లాగ్ లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.